హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి ఇంట్లో ద టిఫిన్ వేయడానికి దోసపిండి, అలాగే ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఇన్‌స్టెంట్‌గా దోస ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇదిగో బేసిన్ పౌడర్ అంటారు కదా, అదేనండి. శనగపిండి తీసుకుంటున్నాను. ఒక కప్ అయితే తీసుకుంటున్నానండి. ఒక కప్పుకి మనకి 3 మెంబర్స్‌కి 6 దోసలైతే వచ్చాయన్నమాట నాకు. మీకు కొలత కోసం చెప్తున్నాను. ఇదిగోండి, ఒక కప్పు తీసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలిపిందైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మనకి దోసపిండి బ్యాటర్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మనం కలిపి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకున్నాను నేను. మిస్కులర్ లేనప్పుడు చేత్తో అయినా కలుపుకోవచ్చండి. కందితే ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత దోస పాన్ పెట్టుకోండి స్టవ్ మీద. పాన్ బాగా హీట్ అయిన తర్వాత దోసకి ఒక గరిటె వేసుకుని ఈ విధంగా బాగా క్రిస్పీగా దోస రావాలంటే ఈ విధంగా బాగా మరి దాన్ని మామాలన్నమాట అండి దోసని. తర్వాత ఉల్లిపాయ ముక్కలను, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. శనగపిండి కదా, మనకి నెంబు లేకుండా అరుగుదల కోసం అనమాట. కొంచెం నూనె వేసుకోండి పైన. దోసని బాగా కాగనివ్వాలి. బాగా దోస వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు తిప్పిన తర్వాత మరొక వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీ దోస రావాలంటే మనం ఈ విధంగా పలచగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగానే దోశలన్నీ కూడా వేసుకోవచ్చండి. దీనికైతే చట్నీ చేసుకోవాలి. టమాటా చట్నీ కానీ, అలాగే వేరుశనగ పల్లీలు చట్నీ కానీ చేసుకోవచ్చండి. అయితే దీనికి చట్నీ కాకుండా సాస్ ఉంటుంది కదండి, టమాటా సాసు, అదైతే చాలా బాగుంటుంది. నేనైతే 2 రకాలు కూడా వేసుకొని టేస్ట్ చేశాను అనమాట. చాలా టేస్ట్ అయితే వచ్చింది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.